హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మమ్మాస్ కిచెన్. ఈరోజు మనం సద్దుల బతుకమ్మ రోజు చేసుకునే సత్తు ముద్ద గురించి తెలుసుకుందాం. మొక్కజొన్న సత్తు 9 రోజులు 9 రకాలు చేసుకున్నా కానీ సద్దుల బతుకమ్మ రోజు అయితే ఈ సత్తు కంపల్సరీ ఉండాల్సిందే. మేము చిన్నప్పుడైతే ఖచ్చితంగా దీన్ని చేసి ఇట్లనే కలిపి పెట్టేవారు. చెరువు దగ్గరికి బతుకమ్మని తీసుకెళ్తాం కదా సాగనంపడానికి. బతుకమ్మ ఆవిడైపోయిన తర్వాత ఆ చెరువు దగ్గరికి పోయేటప్పుడు అయితే ఇది పెద్ద బాక్స్ నిండా కలిపి తీసుకెళ్ళేవారు. ఇది పంచిపెట్టడానికి అక్కడ అందరికీ. చిన్నపిల్లలు ఉంటారు కదా చాలామంది, అందరికి పంచేవాళ్ళు. నేను ఒక కప్పు మొక్కజొన్నలు తీసుకొని వేయించుకోవాలి. ఇవి పేలాలు వేయించుకోవాలి. పేలాలు అంటే పాప్కార్న్ లాగా కావు, ఇవి మామూలుగానే వేగుతాయి. ఇవి సన్నపు సెగ మీద మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకోవాలి, స్టవ్ పై నుంచి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన పేలాలని మిక్సీలో వేసుకొని ఇలా పట్టుకోవాలి. కొంచెం లావు ఉంది, ఒకసారి దింపితే మెత్తగా అయిపోతుంది. ఇట్లా అయిపోయిన తర్వాత ఇందులో స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీనికి సరిపోయేంత నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టుకుందాం. బెల్లం తురుముకుంటున్నా. నేను ఒక స్పూన్ వరకు బెల్లం తురుముకున్నా. ఈ బెల్లంలో కొన్ని వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి ఇట్లా స్పూన్ తోటి. మనం అందులో ఏదైనా చెత్త, ఏదైనా నలక లాంటిది ఉంటే వడగట్టుకోవాలి. ఇందులో ఏం లేదు, బెల్లం ఫ్రెష్గా ఉంది, అందుకని నేనేం వడగట్టట్లేదు. ఈ బెల్లం కరిగిన తర్వాత మనం ఈ మొక్కజొన్న పేలాల సత్తు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇది అప్పుడు మేము చిన్నప్పుడు కలిపే పద్ధతి. ఇది ఒకసారి గుర్తు చేద్దామని నేను ఇది కలుపుతున్నా. ఇట్లనే వాటర్తోని ఇట్లా కలిపేవాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు చాలామంది మా ఊర్లో చూసేదాన్ని నేను. ఇది చూసుకుంటూ వేసుకోవాలి. సత్తు కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, లేకుంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. అందుకని కొంచెం వేస్తున్నాను నేను. ఇదంతా స్పూన్తో ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ చేతితో కలుపుకోవాలి. ముందే చేయబెడితే చేయంత అవుతుందని స్పూన్తో కలుపుకున్నాను నేను. ఇట్లా కొంచెం వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా అయిపోయింది. ఈ మొక్కజొన్నల సత్తు ముద్ద రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం చిన్న ముద్దలు చేసి పక్కన పెట్టుకుందాం. కొంచెం చేతికి నెయ్యి రాసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటాయి. చూడడానికి బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. ఇప్పుడైతే నేను ఇట్లా చేసి పక్కకు పెడుతున్నా. మళ్ళీ ఒక స్పూన్ బెల్లం తీసుకున్నా నేను. ఇది మా ఇంట్లో మా మమ్మీ కలిపే పద్ధతి, మా అమ్మమ్మ మా మమ్మీ కలిపే పద్ధతి ఇది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే పాలతో కలిపించేవాళ్ళు మాకు. అమ్మమ్మ కూడా పాలలో కలిపి ఇచ్చేది మాకు. బెల్లంని పాలలో కరిగించుకున్న తర్వాత ఇట్లా వేసుకొని సేమ్ అదే ఇప్పుడు ఇంతకుముందు వాటర్తో కలిపిన, ఇది పాలతో కలుపుతున్నా. ఇది టేస్ట్ ఇంకా బాగుంటుంది దానికంటే. ఇట్లనే కలుపుకోవాలి, కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో నేను షుగర్ ఏం వేయలేదు మిక్సీ పట్టినప్పుడు, ఓన్లీ నెయ్యి వేసి పట్టుకున్నదే. పిండి రెడీ అయిన తర్వాత నెయ్యి వేసి పట్టుకున్నాను నేను. ఇందులో కొంచెం వేసుకుంటూ సేమ్ దానిలాగానే కలిపి పెట్టుకోవాలి. ఇది కూడా అయితే నెయ్యి వేయకుండా మనం మామూలుగా పిండి చేసుకొని కలుపుకుంటే తినలేము. అది ఇట్లా ఉండదు, పొడిబారిపోయినట్టు ఉంటుంది, తినలేము. ఇప్పుడు ఇందులో బెల్లం నెయ్యి ఉంది కదా, ఇది చాలా బాగుంటుంది. చూడడానికి కూడా స్టిక్కీగా చూడండి ఎట్లా కనిపిస్తుందో. నేను మొక్కజొన్నలు గుడాల కోసం తెచ్చుకున్నవి చేసిన పేలాలు. నార్మల్ ఇవి కూడా చేసుకోవచ్చు, ఇవి కూడా బాగానే ఉంటాయి. నేను ఇంతకుముందు చేసిన ముద్దలే చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చేస్తున్నా. ఈ నెయ్యి రాసుకొని చేస్తే చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి, చూడంగానే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. మీరు ఈసారి సద్దుల బతుకమ్మకు ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ సత్తు ముద్ద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.